నమస్కారం. నా పేరు వెంకటరామరెడ్డి. నేను సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ను. ఇక్కడున్న మీలో చాలామంది కూడా సచివాలయంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. చాలా ఎన్నికలు సచివాలయంలో జరిగిన చాలా ఎన్నికలు చూసింటారు. నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన, దాని పత్రికల్లో వచ్చిన విధానం కానీ, మా ఉద్యోగులు కొందరు కావాలని చేసిన విధానం కానీ ఎప్పుడు మీరు చూడండి, ఏ ఎన్నికల్లో కూడా చూడని అంశం. ప్రతి ఎన్నికల్లో జరిగినట్టుగా ఈ ఎన్నికల్లో కూడా ఎంప్లాయీస్తో ఎన్నికల గురించి చర్చించుకోవడానికి సాయంకాలం మీటింగ్లు పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. అలాగే నిన్న మా క్యాంటీన్ ఎన్నికలు, అంటే డిసెంబర్ 4వ తారీఖు జరగబోయే క్యాంటీన్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి పోటీ చేస్తున్న మా వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను పిలవడం జరిగింది. ఆ మీటింగ్ నేను వెళ్ళిన ఒక 10 గంటకు అక్కడ అంటే పోటీ చేసిన క్యాండిడేట్ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. నేను పోయి ఒక 2 మాటలు మాట్లాడినాం. భోంచేయబోతుండగా పోలీసులు వచ్చారు. ఎంతమంది పోలీసులు వచ్చిందంటే, అక్కడ ఏదో ఒక తీవ్రమైన ఘోరమైన నేరం జరుగుతున్నట్టు దాదాపు 50 మంది పోలీసులు 5 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నుంచి, గుంటూరు 1, గుంటూరు 2, మంగళగిరి, పత్తిపాడు, పొన్నూరు 5 ఎక్సైజ్ స్టేషన్ల నుంచి పోలీసులు, సివిల్ పోలీసులు తాడేపల్లి, మంగళగిరి 7 పోలీస్ స్టేషన్ల నుంచి, 2 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, దాదాపు 9-10 మంది సిఐలు, మొత్తం 50 మంది పోలీసులు వచ్చారు. పోలీసు వచ్చి రాగానే అక్కడ మా వాళ్ళు ఏదో ఒకరిద్దరు తెచ్చుకున్న మందు బాటిల్లో 2-3 ఉంటే అవి అక్కడ పెట్టి, మీరు మందు తాగుతున్నారు, పర్మిషన్ లేకుండా మందు పార్టీ ఇస్తున్నారని చెప్పి మా మీద కేసు పెడతామని చెప్పారు. సరే, నేను అక్కడ చెప్పా, నేను నిర్వాహకుడిగా నా మీద ఏదైనా కేసు పెట్టండి, ఎంప్లాయీస్ని వదిలిపెట్టండి, ఎంప్లాయీస్కి దీనికి సంబంధం లేదు కదా, వాళ్ళు పిలిచే వచ్చారు, వాళ్ళకు మేము పర్మిషన్ తీసుకున్నామా, మందు కోసం పర్మిషన్ తీసుకున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా, అసలు మందు పార్టీ ఉందనేది కూడా మేము ఎవరికి చెప్పలే. ఎవరో ఇండివిజువల్గా అంతమంది 120 మంది ఎంప్లాయీస్ అక్కడికి వచ్చారు. 120 మందిలో ఎవరో కొందరు ఆడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకొని తాగినారు కొందరు. వాళ్ళు చెప్పిన ప్రకారమే దొరికిన బాటిల్ అన్నీ అక్కడ ఫస్ట్ 3 విస్కీ బాటిల్, 2 బీర్ బాటిల్ అని చెప్పారు. 120 మంది ఎంప్లాయీస్కు 3 విస్కీ బాటిల్, 2 బీర్ బాటిల్తో మందు పార్టీ ఇవ్వడం సాధ్యమవుద్దా? 50 మంది పోలీసులు వచ్చారు. మొత్తం ఆ గార్డెన్ 1 ఎకరా పైన ఉంటుంది. ప్రతి అంగుళం టార్చ్ లైట్లు వేసి వెతికారు ఎక్కడన్నా బాటిల్ దొరుకుతాయేమని. చివరికి మళ్ళీ 2 ఖాళీ బాటిల్, ఎక్కడో ఖాళీ బాటిల్ ఉంటే 2 ఖాళీ బాటిల్ తెచ్చి అవి కూడా కలిపి 7 బాటిల్ అన్నారు. పోనీ ఆ రకంగా తీసుకున్న 7 బాటిల్తో మందు పార్టీ ఇవ్వడం సాధ్యమవుతుంది అంతమందికి, 120 మంది ఎంప్లాయీస్కు? ఎవరో ఇండివిజువల్గా తెచ్చుకున్నారని చెప్తే వినకుండా అక్కడికి, సరే మీరు రూల్ ప్రకారం లేదంటారు కాబట్టి నేను బాధ్యత వహిస్తా, నా మీద ఏదైనా చర్య తీసుకోవచ్చు, దానికి బాధ్యత నాది కాబట్టి మిగతా ఎంప్లాయీస్ని వదిలేనని చెప్తే, మిగతా ఎంప్లాయీస్ని కూడా వదలకుండా దాదాపు 12 గంటల వరకు ఎంప్లాయీస్ సంబంధం లేకపోయినా మేము అక్కడికి చెప్పాం, మీరు ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళని బ్రీత్ అనలైజర్ పెట్టుకొని వాళ్ళని ఉంచుకోండి, మిగతా ఎంప్లాయీస్ ఊరికి భోజనాలు చేసి మాట్లాడుకోవడానికి వచ్చి భోజనాలు చేసి ఇంటికి పోయే ఎంప్లాయీస్ను ఎందుకు ఆపుతారు అన్నా కూడా వినకుండా పోలీసులు 12 గంటల వరకు ఎంప్లాయీస్ని ఆపారు. ఇంతవరకు ఎప్పుడు సెక్రటరీ చరిత్రలో ఇలాంటి సంఘటన, ఎంప్లాయీస్ మీద ఇలాంటి దాడులు చేయడం అనేది ఎప్పుడు చూడలే. రాత్రి 1:30 తర్వాత నాకు 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపారు. ఇలాంటి చరిత్ర అంటే ప్రభుత్వం కూడా ఎవరో చెప్పిన మాటలని, పేసులో ఉండే వాళ్ళు చెప్పిన మాటలని, ఇక్కడ మా వాళ్ళు ఎవరో ఎలక్షన్లో గెలవలేక, ఎలక్షన్లో గెలిచానని నమ్మకం ఉండే వాళ్ళు ఎవరు ఇట్లాంటి చేయరు. అంటే మమ్మల్ని భయపెట్టి, ఉద్యోగులను భయపెట్టి, మా వెనక ఎవరికి తిరగకుండా, ఉద్యోగులు మాతో రాకుండా ఉండాలని భయపెట్టే ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దాడులు చేయడం కోసం వాళ్ళు ఏదో కిందోళ్ళు చెప్తే దాన్ని కొందరు పెద్దవాళ్ళ దగ్గర ఉండే పిఎస్లు వాళ్ళు చెప్తే వాళ్ళని నమ్మి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే ఉద్యోగులు ప్రభుత్వం గురించి ఏం ఆలోచించుకుంటారో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎవరో ఏదో చెప్పిందని ఉద్యోగుల మీద ఇంత దౌర్జన్యం చేసి దాడులు చేసి 50 మంది పోలీసులు, అది పకడ్బందీగా. అంటే మేము అక్కడికి వెళ్ళకముందే అక్కడ పోయి పోలీసులు మఫ్టీలో, ఇక్కడ చూడండి పోలీసులు, అక్కడేమన్నా స్మగ్లింగ్ జరుగుతుందా, అక్కడేమన్నా మేము గంధచాల స్మగ్లర్లమా, మేమేమన్నా అంతర్జాతీయ తీవ్రవాదమా, మమ్మల్ని పట్టుకోవడానికి ఇట్లా రైతుల మాదిరి లుంగీలు కట్టుకొని రైతుల మాదిరి అక్కడ ముందే మఫ్టీలో పోలీసులు ఉన్నారు. దీంట్లో ఒకరు మా ఎంప్లాయీస్ భోజనాలు కూడా సర్వ్ చేసిన ఒకరిద్దరు చెప్పారు. అంత ఇదిగా పోలీసులు వచ్చి ఇంత చిన్న విషయానికి, ఏదో ఎవరో ఒకరిద్దరు మంది తెచ్చుకుని తాగితే అంత చిన్న విషయానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రభుత్వం అని మాకైతే తెలియదు, ఒకరిద్దరు ఎవరు అన్నారు. అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది? మందావడం ఏమన్నా నేరమా? నేరమా కాదు కదా.
ఎవరో ఒకరిద్దరు తెచ్చుకున్నారు. అక్కడికి మేము చెప్పాము, మీరే వీళ్ళు అన్ని వీడియోలు అన్నీ తీశారు. ఒకవేళ బల్క్గా మేము మందు తెచ్చింటే ఎక్కడో దగ్గర దొరుకుతుంది కదా, ఒక కేసు మందుకు దొరుకుతుంది కదా. 120 మందికి మందు పార్టీ ఇవ్వాలంటే 4-5 కేసులన్నా కావాలి కదా. 2 గంటల నుంచి ఇక్కడ మఫ్టీలో మేము మాట్లాడేటన్ని అటుపక్క మూల నుంచి ఇటుపక్క మూల నుంచి తీసిన వాళ్ళు, వీడియో తీసిన వాళ్ళు, మేము మందు బాటలు కేసుల్లో నుంచి మందు బాటలు తీసేది దొరకదా వాళ్ళకు? మేము మందు పార్టీ ఇచ్చింటే వాళ్ళకి ఆ విజువల్స్ ఆ వీడియోలు దొరకవా? అక్కడ జరిగింది క్లియర్గా కనపడుతుంది, వాళ్ళకే తెలుస్తుంది. అయినా ఏదో రకంగా కేసు పెట్టాలి, ఉద్యోగులను భయపెట్టి ఎలక్షన్ గెలవాలని మా వాళ్ళు కొందరు ఆలోచిస్తే దానికి ప్రభుత్వం ఒత్తాసు పలకడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనేది. వీళ్ళు కూడా సెక్రటరీ చరిత్రలో ఎప్పుడు ఇలాంటిది లేదు. ఒక ప్రతీకార రాజకీయాలకు తెరదీసేలాగా అంటే ఎంప్లాయీస్ పరువు ఏమైపోయినా మాలో మేమేమంటే రాజకీయంగా విభేదాలు ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడూ పోటీ చేస్తాం, విధానపరంగా వాదులాడుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఏదైనా సెక్రటరీ 4 గోడల మధ్య జరగాలి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టేలాగా దాదాపు 50 మందిని 3 గంటల పాటు రాత్రులు ఇంటికి వెళ్లకుండా ఆపడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి పనులు, ఇలాంటి సెక్రటరీ పరువు తీసే పనులు ఎప్పుడు చేయవద్దని చెప్పి వాళ్ళకు కూడా చెప్తున్నాం. ప్రభుత్వం కూడా ప్రతిదానికంటే ఇప్పుడు దీని మీద నేను ప్రెస్ మీట్ పెడతాను అంటే ఈరోజు పేపర్లో నేను అరెస్ట్ అయినట్టు వచ్చింది. ఉదయం నేను రాత్రి 2 గంటలకు వచ్చి పడుకుంటే ఉదయం 6 నుంచి నాకు ఫోన్లు అరెస్ట్ అయిన అంటే నాకు చేయడంలో డైరెక్ట్ నేను స్టేషన్లో ఉన్నా అనుకొని మా ఇంట్లో వాళ్ళకి మా మిస్సెస్కి ఫోన్ చేస్తున్నారు అందరూ. అంటే వాళ్ళు పేపర్లు రాసేవాళ్ళు కూడా కనీసం ఇది కూడా చూసుకోరా, కనీసం వెరిఫికేషన్ కూడా చేసుకోరా? అర్ధరాత్రి అరెస్ట్ చేసిందని, అరెస్ట్ చేసే కేసా ఇది? కేవలం 41A నోటీస్ ఇచ్చి పంపించారు. దాని మీద అంటే నేను అరెస్ట్ చేయలేదు, అది తప్పని ఖండించడం కోసం నేను ప్రెస్ మీట్ పెడతా అంటే ప్రభుత్వం అది కూడా పెట్టొద్దు, ప్రెస్ మీట్ పెట్టొద్దు. సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఉద్యోగులు ఎన్నుకున్న ప్రెసిడెంట్ని అసోసియేషన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టకుండా ఇక్కడ రోడ్డు మీద వచ్చి పెట్టుకోవాలా? అంటే ప్రభుత్వం అసోసియేషన్ రోడ్డు మీద తీసుకొస్తుందా? ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే విలువ ఇదేనా? అంటే ప్రెస్ మీట్ పెట్టకుండా అనగదొక్కితే సమస్యపోతాయి అన్నీ. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి చర్యలు చేసేటప్పుడు. వాళ్ళు ఎవరిని మద్దతు ఇస్తున్నారు, ఎవరి మాటలు విని ఇలాంటివన్నీ ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకునే పనులు ప్రభుత్వం చేయడం మంచిది కాదు. ఎప్పుడైనా ప్రభుత్వం ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టనీయకపోవడం అనేది ఈరోజు నిజంగా చాలా దారుణమైన విషయం. ఇంకోసారి ఈ విషయాన్ని కూడా మేము ఎంప్లాయీస్తో మాట్లాడి ఇంకోసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో మేము కూడా ఆలోచన చేసుకొని చేస్తాం. అక్కడ జరిగింది మేము ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ మఫ్టీలో వచ్చి మా చుట్టూ తిరిగి మా వీడియోలన్నీ తీసిన వాళ్ళు అక్కడ మందు బాటలు బల్క్గా దొరకవా? ఒక కేసు 2 కేసులన్నా దొరకవా? కనీసం అంత క్లియర్గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ 3-4 బాటిల్ ఉన్నాయి సార్, ఎంప్లాయీస్ అందరూ ఉన్నారని పైన వాళ్ళకి ఫోన్ చేసుకుంటున్నారు. మొత్తానికి చివరికి కేసు పెడతామన్నారు. సరే కేసు పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పిన నేను అక్కడ పోటీ చేసిన వాళ్ళు పార్టీ ఇచ్చారు. నేను లీడర్గా నేను ఉండగా మిగతా వాళ్ళు మా కింద ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని నా మీద కేసు పెట్టండి అని చెప్పా. అయినా కూడా